అంజీ ఏంటే గారు ఈ 2 వైర్లో ఒక వైర్ పట్టుకోరా. ఓహో, అయితే కరెంట్ ఈ వైర్లో ఉందన్నమాట. ఒకవేళ ఆ వైర్ పెట్టుకుంటే ఏముంది, మైకేల్ జాక్సన్ లా మెలికలు తిరిగి ఓడివి. ఈ కరెంటుతో పని ఏంటండి? రివెంజ్. ఏంటి ఆయిల్ జుమ్మని లాగుతుంది? లాగుతుంది పనిచేస్తుంది ఏంటి పని చేస్తుందంటుంది? మీకు బట్టతల రావాలంటే ఆయిల్ పని చేయాలి కదా. అంటే ఇప్పుడు అమ్మగా కరెంట్ పెట్టేశారా? ఏ డౌటా? పని చేస్తుంది. ఏం చేస్తున్నావే? పారిపోతానా. ఎందుకే? ఆడు కరెంటు వైర్లు పట్టుకు తిరుగుతుంటే ఎందుకంటావంటే ఎర్రి పుష్పం. నేను పారిపోతే నేను పారిపోతే నా వాటో వోల్టేజ్ కూడా నీకే పడతాడు. అమ్మో నిజమే. ఇప్పుడు వెలిగింది దీనికి లైటు. ఇక్కడెక్కడే లేనట్టున్నాడు. తొందరగా వెళ్ళిపోదాం పదా. దేవుడా 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 దేవుడా. ఏంటే నీకు ఇంకా అర్థం కాలేదా? నువ్వు పారిపోతావని డోర్ లాక్ వేసాడు. ఈడు గట్టిగా ఫిక్స్ అయినట్టున్నాడే. అవడా మరి బూడిద బాబా గాడిద బాబా అని బాగా బట్టతలు చేసేద్దాం అనుకుంటే ఇంటికి వచ్చేది 240 వాట్స్ మొత్తం నీకే పెడతాడు. అందులో సగం నీకు పెడతాడే. నువ్వు ఉండగా నాకెందుకు పెడతాడు? ట్రంక్ పెట్టి మొహం వేసుకొని పెద్ద షెర్లాక్ హోమ్స్ చెల్లెల్లాగా కనిపెట్టావు కదా. ఖాళీ ఫోన్ డబ్బా ముళ్ళన్నవన్నీ నీకే కావాలి. 120 వాట్స్ నీకు కూడా పెడతాడే. అక్క నాకు కరెంట్ అంటే భయమే. మేము మటుకు రోజు కరెంటు వైర్లకు ఉయ్యాలేసుకొని రోజు ఊగాల అని ఊగుతాం. మరి ఎముడు పిలుస్తున్నాడు పదా. అమ్మా నేను రాను. నువ్వు రాకపోతే ఆడేస్తాడు పదా. నాకు ఐడియా వచ్చింది. చెప్పి తగలాడు. మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తే. వావ్ వాట్ ఏ బ్రెయిన్ అనేది. తీసుకెళ్ళి డీ ఫ్రిడ్జ్ లో పెట్టు. మెయిన్ స్విచ్ కూడా బయటే ఉంది బటాని. అవును కదా. అమ్మో ఇది దెబ్బకి చెమటలు పెట్టేస్తున్నాయి బాబాయ్. ఇంకోసారి సౌండ్ రాదు, షాక్ వస్తుంది. కరెంట్ పోతే బాగుండు. ఎక్కడికి బ్యాగులు వేసుకుని బయలుదేరారు? ఏం లేదండి, కొత్త బ్యాగులు కొన్నాం కదా, వేసుకొని తిరిగితే ఎలా ఉంటుందని ఉత్తునే పట్టుకొని ఇంట్లో తిరుగుతున్నా. అవును మీ చేతులు ఏంటి? ఏమి లేదే, కొత్త వైర్లు కొన్నాను కదా, టెస్ట్ చేద్దామని ఉత్తునే మిమ్మల్ని పిలిచారు. ఇంకా కెలుకు కరెంట్ కొట్టింది. ఇంతకీ ఎందుకు పిలిచారు? మీకు ఒక థియేటర్కల్ ట్రైలర్ చూపిస్తాను చూడండి. ఒరే పాన్ ఇండియా పని మనిషి అంజీ. అమ్మో వైర్లు. ఏంటే గారు పిలిచారు? వెళ్ళి ఫ్రిడ్జ్ లో కూలింగ్ వాటర్ బాటిల్ తీసుకురారా. అలాగే. వచ్చేయడు. వాటర్ బాటిల్ తేలదా? ఫ్రిడ్జ్ కరెంట్ పెట్టారు కదా. బలి కనిపెట్టారా? కనిపెట్టండి. అయితే గట్టి కొట్టింది అనమాట. చూసారు కదా థియేటర్ ట్రైలర్ ఎలా ఉంది? కొట్టాల్సిందే. మరి అదగా బూడిద బాబాగాడు ఎక్కడున్నాడో పట్టుకుని నా బట్ట తలకి మందు తెప్పించారా? సరే సరే, లేదంటే ఇంట్లో ఎక్కడెక్కడ కరెంట్ పెట్టినా నాకే తెలియదు. నైట్ అంతా కూర్చుని కనెక్షన్లు కలిపా, పక్కింటి వోల్టేజ్ కూడా మరికే వస్తుంది. అంటే ఇప్పుడు నా కొట్టిన డబుల్ కరెంటా? ఏంటవునా? ఏదేమైనా నీ బాడీ ట్రాన్స్ఫార్మర్ లో బలి స్ట్రాంగ్ రా తట్టుకుంది. కొంచెం ఉంటే ఫీజు ఎగిరిపోయింది. ఆయన ఖాళీ డబ్బా కనిపెట్టిందేమో ఆవిడ, గుడిది బాబుతో ఆయిల్ తెప్పించిందేమో ఈవిడ, రాయించుకుందేమో మీరు, మధ్యలో ట్రైలర్ మాత్రం నాకా? నీకు ఎప్పుడో చెరుకు సామెత ఒకటి చెప్పాను, గుర్తుందా? లేదు, ఈ షాక్ అన్ని మర్చిపోయా. అయితే మళ్ళీ చెప్తాను ఈయన. చెప్పండి. చెరుకు మిషన్ లో 2 రోలర్లు ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి. అవి ప్రశాంతంగా బాగానే తిరుగుతాయి గాని మధ్యలో దూరం చెరుకే రసంగా ఏర్పడుతుంది. గుర్తొచ్చింది. ఇప్పుడు ఆ చితికిపోయిన చెరుకు నేనన్నమాట. నా చెరుకులోది ఏంటి? జస్ట్ జుట్టే కదా బావా పోయేది, వదిలే. అవునా? జస్ట్ ప్రాణాలే కదా పోయేది, వదిలేయండి. ఇంకా బూడిద మొహం వేసుకుని అలా చూస్తావేంటి? ఒక్క వైర్తో ఒంట ఉన్న వైర్లను కదిలిపోయి ఇక్కడ. తొందరగా బూడిద బాబాకు ఫోన్ చేయి.
చేస్తున్నాను. చెయ్యి చెయ్యి. The subscriber is currently switched off. ఏంటి ఈ ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ వస్తుంది? అంటే ఈ క్యాప్ జీవితాంతో నా నెత్తి మీద ఉండిపోవాల్సిందే. అయ్యారు కొంచెం బయట పక్క పెట్టండి. ఇంకా బట్టతలు రాలేదు కదండి, ఆ క్యాప్ పెట్టుకుని హడావిడి చేసేస్తున్నారు. వచ్చేస్తే అసలు నిన్న స్నానం చేసేటప్పుడు 4 ఎంటుకలు కూడా ఊడిపోయినాయి. మరి ఈ రోజు ఎన్ని ఊడిపోయాయి? ఎన్ని ఊడిపోతాయని భయం వేసి ఈ రోజు స్నానం కూడా చేయలేదు. అవునా చిచి. ఆయన ఈ బూడిద బాబాగడ ఎక్కడ తగిలాడు నీకు? అవును, ఎక్కడ తగిలాడే? ఆన్లైన్ లో తగిలాడు. ఆన్లైన్ లోనా? మరి అడ్రస్? అడిగితే అడవిలో ఉంటానని చెప్పాడు. అడవిలోనా? బాబాలంటే ఆశ్రమాల్లోని గుళ్ళోనే కదా ఉండాలి. అడ్రస్ లేకుండా అడవిలో ఏం చేస్తాడు వీడు? మీకేమన్నా పిచ్చా? మూలికలన్నీ అడవిలోనే కదా దొరుకుతాయి, అందుకే నేను వాడిని నమ్మా. మరే అవునా? ఇప్పుడు కనిపించింది వీడికి అడవి. ఉసి ఒంటి మోహన్ దానా కరెంట్ వైర్ కంటి ముందు పెట్టుకుని కామెడీలు ఏంటి? నీకు పెడుతుంటే నాకు కొడుతుంది. పట్టుకుంటే కొట్టుదా మరి. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? కొంచెం టైం ఇవ్వండి, ఆలోచించాలి కదా. కొంచెం టైం ఇస్తా, ఎందుకంటే ఎక్కువ టైం ఇస్తే నాకు గుండె అయింది. ఏంట్రా కంగారు పట్టలేదు? అందులో ఒక వైర్కే కదండి కరెంట్ ఉండేది కదా. ఇప్పుడు కొట్టిందా? నువ్వు నాతారా? ఒక వైర్లోనే వస్తుందట యాదవ్. వైర్లు బాబా ఆగయ్యా. అయ్యారు ఏంటండి ఎక్కడ పెట్టారు? ఇక్కడ కూడా కలెక్షన్ ఉంది కదా, వస్తుంది. ఈడొకడు ముందు 2 వైర్లు ఈడికి ఎట్టేయాలి. చెప్పండి బాస్. ఉన్న పలంగా నువ్వు అర్జెంటుగా ఇంటికి రా. పళ్ళు రాల్తాయి అత్తవ్వా. ఏ ఎవరినై తిడుతున్నావు? మిమ్మల్ని కాదు బాస్, మా అంజిగాండి. ఉన్న పళంగా లీవ్ కావాలంటే ఈ అత్తవ్వకి ఉన్న పళంగా లీవ్ ఎలా ఇస్తామండి? వీడు డైరెక్ట్గా నన్నే తిడుతున్నాడు. సర్లే ఉన్న పలంగా రావద్దు కానీ కొంచెం లేట్ అయినా పర్లేదు రా. కొంచెం లేట్ అయినా కాదు, ఈ రోజంతా వెయిట్ చేసినా పంపించను ఈ అత్తవ్వా. నువ్వు మళ్ళీ అంజిగానే తిట్టావు కదా? ఏ నీకెందుకు వచ్చిందా డౌట్? ఎక్కడో కలెక్షన్ తగులుతుంటాను. ఇంతకు ఎప్పుడు వస్తా? ఎంత చెప్పినా బుద్ధి రాలేదేంట్రా నీకు? అడిగిందే మళ్ళీ మళ్ళీ అడుగుతావు. ఆంబోతు ఈ అత్తవ్వా. ఇది కూడా మా అంజిగండే. ఎందుకే అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? వేడి చేసిందా? అవరా మరి బట్టతలు వస్తుందంటే? బడతలేంటి? అది మా ఆవిడ. పట్టుకో. అది జరిగింది. మోషన్స్ పట్టుకున్న గిన్నె కోళ్ళ ఏంటో ఎదవనవు. శ్రీనివాసు ఎంతైనా కుమారి మంచి తెలివైంది అయ్యా. ఆహా, ఇంకొంచెం ఆయిల్ మిగిలింది. అంజిగారికి ఇచ్చి మేడం గారికి అందజేయమంటారేంటి? వద్దు, ఉన్న పొట్టకే సొక్క బోతలు సరిపోతలేదు. మళ్ళీ బట్ట అంటే నా వల్ల కాదు. ఏదేమైనా నీకు జరిగిందని చాలా చింతిస్తున్నాయా శ్రీనివాసు? ఇప్పుడు చింతిస్తున్నాడంటే ఏదో చింతపండు మొక్క వేసుకుని. మీరు మరీ అంతేమీ చింతించేకర్లేదులే కానీ ఈ ప్రాబ్లం క్లియర్ అయ్యేదాకా నన్ను బయట పిలవకుండా ఉంటే చాలు. మరి ఫైల్స్ ఎంత చెప్పినా నీకు అర్థం కాలేదేంట్రా అడ్డగాడిదా? ఇది మళ్ళీ నన్నే తిడుతున్నాడు. పెట్టేశాడు యాదవా. పాద ఈ బూడిద బాబా గారు దొరికేయడం లేదు. The subscriber is currently switched off. వీడిక్క ఫోన్ ఆన్ చేయలేదు. ఉసి అక్క, బాత్రూమ్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది, ట్యాప్ ముట్టుకోవాలంటే భయం వేస్తుంది, కూర్చోవాలంటే భయం వేస్తుంది, మంచం మీద పడుకోవాలంటే భయం వేస్తుంది, ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా మంచినీళ్ళు కూడా తాగలేకపోతున్నా తెలుసా? ఏదో చేయవే. నువ్వు చెయ్యి. డైల్ చేసి చేసి ఏళ్ళు వాచిపోతున్నాయి కానీ వీడిక ఫోన్ ఆన్ చేయలేదు. ఎందుకే ఉత్తి స్ట్రెయిన్ అవడం? టెక్నాలజీ వాడు. ఏ సిరి, కాల్ బూడిద బాబా. Hey idiot! Shut your mouth. There is no Budde Baba. Why are you trying so many times? అయిందా? నువ్వు ఆల్రెడీ ట్రై చేసావా? సో మెనీ టైమ్స్. దేర్ ఈజ్ నో బూడిద. ఇప్పుడు ఏం చెయ్యాలి? అదే కదా ఆలోచిస్తున్నాను. సరే చించు చించు. వచ్చింది. ఏంటది? ఆ ఫోన్ లేవు. ఏమండి? ఊడిపోయింది కాబట్టి సరిపోయింది. ఏమండి? అమ్మో, ముందు ఆ వైర్లు పక్కన పెట్టండి, మీకు మంచి సొల్యూషన్ చెప్తాను. నువ్వు సొల్యూషన్ చెప్పు, వైర్లు ఎక్కడ పెట్టాలో నేను చెప్తాను. ఇది చూడండి, ఇది పుష్పలో అల్లు అర్జున్ హెయిర్ స్టైల్, ఇది అపరిచితుల్లో విక్రమ్ హెయిర్ స్టైల్, ఇది దశావతారంలో చైనా కమల్ హాసన్ హెయిర్ స్టైల్, ఇది బింబిసారాలో కళ్యాణ్ రామ్ హెయిర్ స్టైల్, ఇది భలే ఉంది. రెయిన్బో కలర్స్ అని బాగున్నాయి. అవును, దీనికి బాగా సూట్ అయింది కూడా. అంటే ఏంటి, నన్ను విగ్గెట్టుకుని తిరగమంటారా? వండుకునేవానికి ఒక్క కూర అయ్యగారు, అదే అడుకునేవానికి 60 కూరలు. అవునా?
ఈ కూర ఎలా ఉంది? బాగా ఘాటుగా ఉంది. ఆ, వాడు చెప్పింది కరెక్టే కదండి. రోజుకో విక్కు డ్రెస్కో హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తే హీరోలా కనబడతారు. చిరాకొచ్చి విక్కు తీసేస్తే హాయిగా గాలి కూడా ఇస్తుంది. నా జుట్టు మీద గేమ్స్ ఆడిందే కాకుండా ఏం చెయ్యాలి ఎలా ఉండాలని చెప్పి నాకే సలహాలు ఇస్తారు మీ ఇద్దరు. ఫోన్ చేశాడు. చేసాడని అలా చూస్తా తొందరగా ఎత్తు. హలో, నాకు ఫోన్ చేసినావమ్మా, 1000 నోటిఫికేషన్లు వచ్చినాయి. చైరా మరి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎక్కడికి తగలటా? అరుదైన మూలి కోసం అడుగుకొచ్చిన తాళ్ళుగా ఉండే చెట్టు ఎక్కి పేరు తెలియక సాయంత్రం వరకు ఆడ ఉండిపోయినా. చెప్పాలా మూలికల కోసం అడవిలోకి వెళ్తాడని? ఏడ్చేవాళ్ళ ఎదవ ఎలకముఖం వేసుకుని ముందర మాట మాట్లాడు. బాబా, మా ఆయనకి బట్టతలు రావటానికి ఆయిల్ ఇచ్చారు కదా, ఇప్పుడు దానికి విరుగుడు కావాలి బాబా. పని చేయని ముందుకు విరుగుడెందుకు? పని చేయపోవటం ఏంటి? నువ్వు డబ్బులు పంపించినావా? పంపలేదు. ఇలాగా బాబాలకు కూడా బొక్కెట్ట భక్తులున్నారని చెప్పేసి నేను కూడా ఒరిజినల్ ముందు పంపించలేదు. అంటే మా ఆయనకి బట్టతలు రాదా? రాదు, నువ్వు డబ్బులు పంపిస్తే వస్తుంది. ఏం అవసరం లేదు, ఫోన్ పెట్టే. యాహూ, నాకు బట్టతల రాదంట. ఇప్పుడు చూడు ఏడ్చింది. దీనికి ఆ కృతి నీ జుట్టును కాపాడింది. Yes. హాయ్ Hi everyone. ముందుగా మన ఫ్యామిలీ బండి ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఫ్యామిలీ బండి సిరీస్ ని ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్. అలాగే మన ప్రోగ్రాం చూసి ఆనందించే వాళ్ళందరూ మీ ఆనందాన్ని నలుగురితో పంచుకుంటే మేము ఆనందిస్తాం. అందరికీ షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేస్తారులేబా, చూసిన వాళ్ళు చేయకుండా ఉంటారా? చేస్తారా? చేస్తారులేండి. చెయ్యండి. వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి.